హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏమిటంటే యూట్యూబ్ కొంతమందికి బోనస్గా 50,000 ఇస్తుంది. యూట్యూబర్స్కి, అందరు యూట్యూబర్స్కి కాదండి, కొంతమంది యూట్యూబర్స్కి. దీనికి ముందు మనం యూట్యూబ్తో లాగిన్ అయ్యే మెయిల్ ఐడి ఉంటుంది కదండి, ఆ మెయిల్ ఐడికి మనకు ఒక మెసేజ్ అనేది పంపిస్తుంది ఫస్ట్ యూట్యూబ్. ఆ మెసేజ్ మీద మనం క్లిక్ చేస్తే అందులో సైన్అప్ బటన్ అనేది ఉంటుంది. ఆ బటన్ మీద మనం సైన్అప్ అని బటన్ మీద మనం ప్రెస్ చేస్తే మన డీటెయిల్స్ ఆటోమేటిక్ తీసుకుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిల్ ఐడి, మన ఛానల్ నేము, ఇవన్నీ ఆటోమేటిక్గా తీసేసుకొని సైన్అప్ అయిపోతుంది. ఇది కొంతమంది మాత్రమే వచ్చింది. ఈ బోనస్ అనేది దానికి సంబంధించింది కొంతమంది మాత్రమే వస్తుంది. యూట్యూబ్ అందరి యూట్యూబర్స్కి ఇవ్వటం లేదు. ముందుగా దీనికి అందరి యూట్యూబర్స్కి రాకపోవడానికి కారణం ఏమిటంటే అనేది చెప్పాలంటే యూట్యూబే సెలెక్ట్ చేసుకుంటుంది ఎవరెవరికి మెయిల్ పంపించాలనేది. అదే సెలెక్ట్ చేసేసి ఆటోమేటిక్గా అందరికి పంపించేస్తుంది వాళ్ళ కన్సర్న్ మెయిల్ ఐడికి. ముందుగా మనం ఏ మెయిల్ అయితే యూట్యూబ్తో లాగిన్ అవుతామో ఆ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనం సైన్అప్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ అయితే మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మన మెయిల్ ఐడి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని తీసేసుకొని సైన్అప్ అయిపోతుంది. అది కూడా ఈ నెల అంటే సెప్టెంబర్ 10th లోపల మనం సైన్అప్ అనేది అవ్వాలి. సైన్అప్ అవ్వకపోతే కనుక మనకు ఆ 50,000 బోనస్ అనే అమౌంట్ అనేది అయితే రాదు. సో ప్రతి యూట్యూబరు వాళ్ళ మెయిల్ ఐడి చెక్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చి ఉంటుంది. ఇక 50,000 బోనస్ సంబంధించి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్లో మీరు లాగిన్ అయిపోయి వన్స్ చెక్ చేయండి. దాని మీద సైన్అప్ అనే బటన్ ఉంటుంది. మళ్ళీ సైన్అప్ బటన్ నొక్కండి. అది డీటెయిల్స్ అన్ని అందరికి అదే తీసుకుంటుంది. ముందు దీనికి ఎలిజిబిలిటీ అంటే ఈ 50,000 బోనస్ అనేది మనం ఎలా పొందాలి ఏమిటి అనేది చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి, దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు అనే దానికి నేను మీకు ఒక చెప్తున్నాను. ఫస్ట్ దీనికి ఎలిజిబిలిటీ ఏమిటంటే మన ఛానల్లో లాంగ్ వీడియో కనీసం ఒకటన్నా పోస్ట్ చేసి ఉండాలి. ఒకటని కాదు, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ లాంగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేసి ఉండాలి. లాంగ్ వీడియోతో పాటు షార్ట్ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూనే ఉంటాము. ఎక్కువగా లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ మనం ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళు చెప్పింది ఏమిటంటే, యూట్యూబ్ చెప్పింది ఏమిటంటే లాంగ్ వీడియో కనీసం ఒక లాంగ్ వీడియో అంటే ఆగస్టు నెలలో మనం కనీసం ఒక లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేసి ఉండాలి. ఒకటి కన్నా ఎక్కువ, ఒకటనే కాదు, ఒకటి కన్నా ఎక్కువైనా పర్వాలేదు, మనం మినిమం ఒక వీడియో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన బోనస్ అనేది మనం 50,000 మనం పొందాలంటే ఇంకో కండిషన్ ఉంది. ఇంకో కండిషన్ ఏంటంటే మన యూట్యూబ్లో ఆగస్ట్ నెల అంటే ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల మన వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాము. ఈ పోస్ట్ చేసిన వీడియోస్ కానీ షార్టే కానివ్వండి, లాంగే కానివ్వండి, లాంగ్ వీడియోసే కానీ షార్ట్ వీడియోసే కానివ్వండి, ఏ వీడియోస్కైనా సరే, ఫర్ సపోజ్ ఆగస్ట్లో మనం ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసామండి, దానికి ఒక 10,000 ఆర్ 10 to 20,000 వ్యూస్ అంటే వాచ్ టైం వచ్చింది అనుకున్నాం. 20,000 వాచ్ టైం వచ్చింది అని అనుకున్నాం. ఈ 20,000 వాచ్ టైంకి 5 or 6% ఎక్కువ రావాలన్నమాట. ఆగస్ట్లో పోస్ట్ చేసిన వీడియో కంటే కూడా సెప్టెంబర్లో పోస్ట్ చేసిన వీడియోకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగస్ట్లో మనకు వీడియో పోస్ట్ చేసామండి, లాంగ్ వీడియో ఒకటి, దానికి ఒక 10,000 వ్యూస్ వచ్చింది, దానికి ఒక 10,000 వాచ్ టైం వచ్చింది అనుకున్నాం. సెప్టెంబర్లో మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేసాము. ఆ వీడియో ఆగస్ట్లో పోస్ట్ చేసిన వీడియో కంటే వాచ్ టైం 5% or 6% ఎక్కువ రావాలి. అంటే ఫర్ సపోజ్ ఆగస్ట్లో పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి 10,000 వాచ్ టైం అవర్స్ వస్తే, సెప్టెంబర్లో పోస్ట్ చేసిన వీడియోకి ఆగస్ట్లో పోస్ట్ చేసిన 10,000 అవర్స్ ఇంటూ 5% అనమాట, అంటే 500. సో మనం ఏ లాంగ్ వీడియో అయితే సెప్టెంబర్లో పోస్ట్ చేస్తామో ఆ లాంగ్ వీడియోకి ఆగస్ట్లో వచ్చిన 10,000 కన్నా కూడా 5 to 6% ఎక్కువ ఉండాలన్నమాట. అంటే సెప్టెంబర్లో పోస్ట్ చేసిన వీడియోకి 10,500 వాచ్ టైం అనేది రావాలి. ఇలా సెప్టెంబర్ ఒకటే కదండి, అక్టోబర్లో కూడా ఇలాగే రావాలి. వాచ్ టైమ్స్ అనేవి 5% or 6% ఎక్కువ అనేది రావాలి.
అలా చేస్తేనే యూట్యూబ్ అనేది మనకి బోనస్ అమౌంట్ అనేది 50,000 బోనస్ అమౌంట్ అనేది మనకి ఇస్తుంది. ఫస్ట్ మనకి ఆగస్టులో కన్నా ఎక్కువగా సెప్టెంబర్లో వాచ్ టైం అవర్స్ 5 to 6% ఎక్కువ అమౌంట్ వచ్చింది అనుకోండి, 5 to 6% వాచ్ టైం అవర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు సెప్టెంబర్లో 25,000 అమౌంట్ అనేది మన మంత్లీ ఇన్కమ్తో పాటు కల్పిస్తుంది అనమాట. 25,000 అనేది. అట్లాగే అక్టోబర్లో కూడా వాచ్ టైం అనేది సెప్టెంబర్ కన్నా ఎక్కువగా వస్తే మనకి అక్టోబర్లో మళ్ళీ ఒక 25,000 అమౌంట్ అనేది రెగ్యులర్ అమౌంట్తో పాటు కలిపి ఇస్తుంది అనమాట. సో మీరు మీ యొక్క మెయిల్ని చెక్ చేసుకోండి. సైన్అప్ అవ్వకపోతే కనుక సైన్అప్ అవ్వండి. లాంగ్ వీడియోస్ చేయకపోతే లాంగ్ వీడియోస్ చేయండి. లాంగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేయండి. నాకు తెలిసినంతవరకు అయితే అందరూ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. కనీసం 1-2 షార్ట్ వీడియోస్తో పోలిస్తే షార్ట్ వీడియోస్ కన్నా కూడా తక్కువగానే పోస్ట్ చేస్తాం లాంగ్ వీడియోస్. సో లాంగ్ వీడియోస్ కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి. మనకి యూట్యూబ్ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే లాంగ్ వీడియోస్ కూడా ఉండాలి. సో లాంగ్ వీడియోస్ కూడా చేయండి. వాచ్ టైం అవర్స్ని పెంచుకోండి. ఆ యూట్యూబ్ ఇచ్చే 50,000 బోనస్ అమౌంట్ని గెలుచుకోండి. సో నా తరపు నుంచి అందరి యూట్యూబర్స్ అందరికీ సైన్అప్ బటన్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా 50,000 అమౌంట్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.